ప్రైజ్లార్డ్ ప్రభైన యేసు నామములో అందరికీ వందనములు. దినం దేవుని వాక్యంలో నుంచి హోషేయ గ్రంథం 4వ అధ్యాయము 16వ వచనం. పెయ్య మొండితనము చూపినట్టు ఇశ్రాయేలు వారు మొండితనము చూపి ఉన్నారు గనక విశాల స్థలమందు మేయు గొర్రె పిల్లలకు సంభవించినట్లు దేవుడు వారికి సంభవింపచేయును. ఇశ్రాయేళ్ల పక్షమున దేవుడు ఎప్పుడు కూడా మేలు చేయడానికి ఇష్టపడ్డ దేవుడు. రక్షింపబడిన మనం కూడా గమనించాలి. అరణ్యంలో వారు ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నప్పుడు, అరణ్యంలో ఉన్నప్పుడు వారి పక్షమున ఎంతో కనికరం చూపినాడు, ఎన్నో అద్భుతాలు చేసినాడు. వారికి అవసరమైన ప్రతి ఒక్కటి ఆయన ఇచ్చినాడు. ఇంత భద్రత, ఇంత క్షేమత, ఇంత రక్షణ వలయము వారి పక్కన ఉంచినప్పటికీ వారు ఏం చేసినారంటే, ఈ మాట చూడండి, పెయ్య మొండితనము చూపినట్టు. అంటే పెయ్య అనే మాట మనకు తెలుసు, అంటే కాడికి అలవాటు పడని దూడ, కాడి కిందికి రాని దూడ ఏం చేస్తుంది, అది రానికి చూడక అది యవ్వనంలో ఉండడాన్ని బట్టి ఆ తాడు కడితే లాగలేము, దేనికన్నా కడితే తెంపుకొని వెళ్ళిపోతుంటుంది, ఆ పని చేయొద్దు అనుకుంటుంది. దానికి మూదాడేసి తర్వాత ఇంకో రకంగా దాన్ని కొట్టడాన్ని బట్టి అలవాటులోనికి వస్తుంది. కానీ ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రం దగ్గర అద్భుతాలు చూసినారు, 10 తెగుళ్ళను చూసినారు, అద్భుతాలు. అవన్నిటి చూసి కూడా మొండితనం చూపిస్తూ వచ్చినారు. ప్రియ సహోదరుడా, సహోదరి, యేసు ప్రభు యొక్క శిలువ కార్యమును మనం చూసినాం. ఎంతో మంది బోధిస్తుంటే, లేకుంటే దేవుని జీవగ్రంథమైన వాక్యంలోని ఆశ్చర్యకరమైన సంగతులు చూసినాం. దేవుని యొక్క ఆత్మ మనల్ని ఎన్నోసార్లు ఉల్లాసింపజేసింది. చెప్పశక్యం కాని ఆత్మ సంతోషం మనం అనుభవించినప్పటికీ అనేక సార్లు ఎట్లయితున్నాం అంటే మొండితనం చూపిస్తున్నాం. ఎందుకు చూపిస్తున్నాము అంటే, ఇశ్రాయేలు వారు మొండితనం చూపి ఉన్నారు అంటున్నాడు. ఇశ్రాయేలు లాగా మనం ఏం చేస్తున్నాం అంటే మొండితనం ఎక్కడ చూపిస్తున్నాం? దేవుడు ఇచ్చిన కట్టడలు, దేవుడు ఇచ్చిన మార్గము మనం మర్చిపోతున్నాం. యేసు ప్రభు ఏమన్నాడు, తను తాను ఉపేక్షించుకొని సిలువ మోయాలన్నాడు. యేసు ప్రభు ఈ లోకంలో ఉపేక్షించుకొని సిలువ మోసినాడు. ఆయన మార్గము మనంగిన వెళ్ళవలసింది. నేనే మార్గం అని చెప్పిన ఆ మార్గంలో వెళ్ళవలసింది మనం ఏం చేస్తున్నాం అంటే, ఇక్కడ చూడండి, విశాల స్థలమందు మే గొర్రెల పిల్లలకు సంభవించినట్లు దేవుడు వారికి విశాల స్థలం కోరుకుంటున్నాం, విశాలత కోరుకుంటున్నాం. అంటే మందిరంలో పోతే అన్ని కండిషన్లు చెప్తారు, సేవకులు పెద్దలు ఎన్నో ఆటంకంగా మాట్లాడతారు. మాకు ఫ్రీడమ్ లేకుండా చేసినారు. ఈ తరం చెప్పే మాట, మాకు ఫ్రీడమ్ లేకుండా అవుతున్నది. మందిరానికి వెళ్తే ఓకే బైబిల్ చదవమంటారు, ఓకే పాటలు పాడమంటారు, యూత్ మీటింగ్లో కూర్చోమంటారు, లేకుంటే మందిరంలో పనులు చెప్తారు. ఇట్లా ఎన్నో ఆంక్షలు పెట్టుకొని మందిరానికి రాకుండా, లేకుంటే వాళ్ళు విశాలంగా ఫ్రీగా తిరుగుదాం అనుకుంటారు, ఫ్రీగా బయటికి వెళ్ళిపోదాం అని అనుకుంటున్నారు. సెల్ ఫోన్ పట్టుకుంటే ఎవరేమనొద్దు, లేకుంటే ఫ్రెండ్స్తో బయట ఛాయలు తాగడానికి పోవచ్చు, ఇంకేదో తిరగనికి విహారంగా చేద్దాం అనుకుంటున్నాడు. అక్కడ వారికి సంభవించేది ఏంటంటే, ఎప్పుడైతే విశాలతలోనికి వెళ్తామో అది ప్రమాదానికి సూచన. ఎవడు మనకేం చెప్పడు, మన వేగం వేరైతుంది, మన ఆలోచనలు వేరైతాయి. ఇప్పుడు చూడండి, ఒక ఉదాహరణ చెప్తా, ఎందుకంటే ఇట్లాంటి ఆలోచనలు వచ్చినాయి కాబట్టి చెప్పగలుగుతున్నాను. ఇప్పుడు మనకు సెల్ ఫోన్ వచ్చింది. సెల్ ఫోన్లో అది ఇన్ని రోజులు ఎట్లుండే, ఇంట్లో ల్యాండ్లైన్ ఫోన్ ఉంటే తల్లిదండ్రుల ముందు మాట్లాడేది ఉంటుండే, జాగ్రత్తగా మాట్లాడేది. ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చింది, బిల్డింగ్ ఎక్కుతురు, పక్కకు వెళ్తురు, రహస్యంగా ఎన్నో అసహ్యకరమైనవి చూసి మాట్లాడే పరిస్థితి వచ్చింది. అందుకే ఈ సెల్ ఫోన్ల వలన ఎన్నో వివాహాలు ఇల్లీగల్, అంటే లెక్కలేని వివాహాలు అయిపోతున్నాయి. అంటే దానికి కారణం ఏంది? విశాలతలోనికి వచ్చినారు, నష్టపోతున్నారు. మన జీవితము దేవుని యొక్క భద్రతలో, లేకుంటే దేవుని యొక్క నియమములో మనం ఉండాలి. అందుకే హెబ్రీ పత్రిక అనుకుంటాను, గుర్తులేదు సరిగా, పోరాడువాడు నియమం ప్రకారం పోరాడకపోతే జట్టి అయిన వాడు, తిమోతికి చెప్తాడు అపొస్తలుడు తిమోతి పత్రికల్లో, జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడకపోతే ఆయనకి కిరీటము బహుమానం లేదు అని చెప్తున్నాడు. మనము కూడా ఈ పోరాటంలో ఉన్నాం. ఈ యుగ సంబంధమైన పోరాటంలో మనం గెలిచి పర సంబంధానికి చేరాలంటే ఇందులో గెలవడానికి ప్రభు ఆత్మ మనకు సాయం చేస్తారు. దేవుని దగ్గరికి ఎల్లప్పుడూ చేరేవారమైందాం. దేవుడి మాట దించినకు చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు.
ఉదయకాలం ఇచ్చిన ఆయుష్ని బట్టి స్తోత్రములు. మేము కూడా ఇశ్రాయేలు వాళ్ళు అనేక సార్లు ఉన్నాం, దయతో క్షమించండి. ఆత్మానుసారంగా జీవించటకు కావలసిన మెండైన కృపను అనుగ్రహించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన. ప్రైజ్ ద లార్డ్.